तिमिरान्धनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सर्वगुणगुणान्वितं तं साद्वैतं सविवधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादां सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्नति नाम्ने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति निष्ठितम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण। 19వ అధ్యాయం చూస్తున్నామండి. పరీక్షిత్తుకి వారం రోజుల్లో మరణించే శిక్ష అతనికి వచ్చింది. ఒక నిమిషం అది మ్యూట్ చేసేది ఆడియో. సో 19వ చాప్టర్ కొంచెం చూసాం మనం. అయితే పరీక్షిత్ అంతటి భక్తుడికి పరీక్షిత్ అంత భక్తుడికి శాపం ఏంటి అనేది మనం పలు కారణాలు చర్చించుకున్నాము. ఓకే, సో ఫైనలీ అది ఒక భగవత్ సంకల్పం వల్ల పరీక్షిత్తుకి ఆ ఘటన జరగడం. ఓకే, ఒక మహత్కార్యం భాగవతం అనేది ఆ సంఘటన ద్వారా లోకానికి ఇవ్వబడడం. అలాగే ఇంకొక కారణం ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు కలి ప్రవేశం కూడా జరగాలి, యుగం మారాలి, కాలాన్ని ఆపడం అనేది పరీక్షిత్ ఉన్నంతకాలం కలి ప్రవేశించడం అనేది కూడా జరగదు. సో అది మరొక కారణం పరీక్షిత్తుని ఆ సీన్ నుంచి కలి ప్రవేశం కలియుగం నుంచి ఇంకా తప్పించడం అనేది. అలాగా అనేక కారణాలు మనకి ఆచార్యుల యొక్క భాష్యాల వల్ల అర్థమవుతుంది. ఓకే, సో 19వ అధ్యాయం కూడా మనం మొదలు పెట్టాము. ఓకే, ఒక్కసారి రివైజ్ చేసుకుని 7 శ్లోకాలు చేసినట్టున్నాం కదా. ఓకే, శ్రీ సూత గోస్వామి పలికిన నిరపరాధియు తేజస్వియు అయిన బ్రాహ్మణుని ఎడ తానొనర్చిన కార్యము హేయమును అనాగరికమును అయి ఉన్నదని గృహమునకు మరలి వచ్చుచు రాజు భావించాడు. ఫలితంగా అతడు విచారగ్రస్తుడు. సో రాజు యొక్క పరిస్థితి ఏంటంటే, అరే ఇలా చేయకుండా ఉండాల్సింది. యాక్చువల్లీ మామూలు సిచ్యుయేషన్ కనుక ఆలోచిస్తే రాజు చేసింది తప్పు కాదు. ఎందుకు అంటే ఋషి అన్నవాడు రాజుకి ఆ మర్యాద ఇవ్వాలి. పైగా రాజు ఆకలి దప్పులతో ఉన్నాడు. ఓకే, సో వచ్చాడు, చేశాడు, అక్కడికి అయిపోయింది. అలాగే సమీక ఋషి కూడా దాన్ని దోషం కింద భావించలేదు.
పరీక్షిత్ దాన్ని దోషం కింద ఎందుకు భావిస్తున్నాడు? తనకు తను అనుకోవచ్చు కదా, నేను చేసింది ఏం తప్పు కాదు, నిజంగానే మర్యాద ఇవ్వలేదు కదా నాకు, పైగా నేను ఆకలి దప్పులో ఉన్నాను. కానీ అటుపక్క వాడు ఒక సబ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు, యోగి, తపస్సులో ఉన్నాడు. సో పరీక్షిత్ తను చేసింది తప్పిదము అని భావిస్తున్నాడు. చాలా ఏమైనా పని చేశాను నేను అనుకుంటున్నాడు. భగవన్ నిర్దేశములను తిరస్కరించిన కారణమున త్వరలోనే ఏదో కష్టము నన్ను చుట్టముట్టగలదని ఊహించుచున్నాను. కానీ అట్టి ఆపద శీఘ్రమే కలుగవలెనని నేను ఎటువంటి దాపరికం లేకుండా కోరుకుంటున్నాను. దాని ద్వారానే ఉనరించిన పాపకర్మ ఫలము నుండి నేను ముక్తుడనై మరలా అట్టి పాపకార్యమును చేయక ఉండును. సో ఇవన్నీ కూడా మన పశ్చాత్తాప శ్లోకాలు అనుకున్నాం. నిజమైన పశ్చాత్తాపం పరీక్షిత్ అక్కడ మనకి అక్కడ వ్యక్తపరుస్తున్నారు. సో నేను చేసిన తప్పదానికి నాకు శిక్ష పడాలి, ఏదో బలమైన శిక్ష పడాలి, అప్పుడే నేను మళ్ళీ ఇలాంటి తప్పుని నేను చెయ్యను. బ్రాహ్మణులను, భగవద్భక్తిని, గోరక్షణమును నిర్లక్ష్యపరిచిన కారణమున నేను అనాగరికుడను మరియు పాపిని అయి ఉన్నాను. అందుచే నా రాజ్యము, బలము, సంపదలన్నీను బ్రాహ్మణ కోపాగ్నిచే శీఘ్రమే భస్మీపటలము కావాలని నేను వాంఛించుచున్నాను. దాని వలన భవిష్యత్తులో నేను అట్టి అమంగళకర లక్షణములచే నిర్దేశుడను కాకుండా చాలా పెద్ద పనిష్మెంటే కోరుతున్నారు. పరీక్షిత్ మహారాజా విధంగా పశ్చాత్తాపం చెందుచుండగా ముని బాలకుడు ఒసగిన శాప కారణమున తక్షకుని కాటుచే కలుగునున్న తన మృత్యువును గూర్చిన వార్తను వినను. అది ఐహిక విషయముల ఎడ విరక్తికే కారణము కానున్నందున ఆ దానిని అతడు శుభవార్తగా అంగీకరించను. ఇక్కడే మనం పరీక్షిత్ యొక్క భక్తుల యొక్క సహనం ముందు శ్లోకంలో చూసాము. అంటే అవమానపరిచిన, ఆఖరికి చంపాలని చూసిన, అవమానపరిచిన, హేయపరిచిన, నిర్లక్ష్యం చేసిన భక్తుడికి ఆ సహనం ఉంటుంది. సహనం ఇప్పుడు రాజు లాంటి వాడికి సహనం అవసరమా? అంటే రాజు ఎప్పుడు అన్యాయాన్ని ఎదిరించేదే కదా. ఇప్పుడు మన కార్ రేసులు చూసారండి, కార్ రేస్ అయినా బైక్ రేస్ అయినా సరే రెండు రకాల రేసులు ఉంటాయి. ఒకటి ఎవరు ఫాస్ట్ గా నడుపుతారు, యుద్ధభూమి అనుకోండి, ప్రజా సంక్షేమం కోసం యుద్ధభూమి అనుకోండి, అక్కడ వాడు బాణం వేస్తున్నా నేను సహిస్తున్నాను అంటే అవ్వదు. ఓకే, అన్యాయాన్ని ఎదుర్కోవాలి, అందులో ఫస్ట్ ఉండాలి. సో ఫాస్ట్ రేస్ లో ఎప్పుడు ఎవరు ఫస్ట్ వస్తే వాడే గొప్ప. ఇంకొకటి ఉంది స్లో రేస్, అది ఇంకా కష్టం ఉంది. ఎవరు స్లోగా నడుపుతారో వాడికి ప్రైజ్ అన్నమాట. ఆ స్లోగా నడిపే ప్రాసెస్ లో ఆగిపోతుంది కొన్నిసార్లు చాలా మంది బండి. ఓకే, స్లో రేస్ ఫాస్ట్ రేస్ కంటే ఎవరైనా ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళకి అర్థం అవుతుంది. ఫాస్ట్ రేసింగ్ కంటే స్లో రేస్ చాలా కష్టం. స్లో రేస్ ఏంటి అంటే సహనం. పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కోకుండా సహించడం అనేది ఇంకా పెద్ద కష్టం. రాజన్న వాడికి ఒకడు అన్యాయం చేశాడు, వెంటనే యుద్ధం చేయడం అనేది చాలా, అంటే సహించడం కంటే కూడా ఈజీ. ఇక్కడ పరీక్షిత్ అదే అధర్మం కింద అయ్యి ఉంటే తను ఎదుర్కొన్నాడు. కలి చూడండి, కలి చేసిన అధర్మాన్ని తను ఓర్చుకోలేదు. ఆహా ఇది సహనం టైం అనట్లేదు. ఎప్పుడు పరులకి ఆ కష్టం కలిగినది. ఎప్పుడైతే తన దగ్గరికి వచ్చేసిందో పరీక్షిత్ ఏం చేశాడు? సహించాడు. యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ అది కోరుకుంటాను. మీకు అర్థమైందా? ఫాస్ట్ రేసు, స్లో రేసు. సో ఇక్కడ సహించడం అనేది గొప్ప గుణం అయిపోయింది భక్తులకి. సో దాన్ని ఏమాత్రం దాన్ని వ్యతిరేకించకుండా దాన్ని ఒక శుభవార్త కింద పరీక్షిత్ దాన్ని స్వీకరించాడు. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవయే ఇతరములనన్నింటినీ అతిశయించిన పరమోత్తమ లాభమైనందున పరీక్షిత్ మహారాజు ఆత్మానుభవమునకు గల ఇతర విధానములనన్నింటినీ త్యజించి మనస్సును శ్రీకృష్ణుని యందు సంలగ్నము చేయుటకై గంగా తటమున స్థిరాసీనుడయ్యను. సో పరీక్షిత్ భాగవతం వినక ముందు కూడా భక్తుడు. అంటే భాగవతం వినక ముందు కూడా అతడికి భయం లేదు. ఓకే, ఎప్పుడైతే భాగవత్ కథ వింటామో సమస్త భయాలు పోతాయి. స్పెషల్లీ మృత్యు భయం. మృత్యు భయం పరీక్షిత్కి తల్లి కడుపులో కూడా లేదు. అంటే ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వస్తుందో అది ఏమిటా అని విస్మయంతో చూస్తున్నాడు, భయం కాదు అక్కడ. సో అది మొత్తం చూస్తున్నాడు, భగవంతుడు వస్తున్నాడు, ఆపుతున్నాడు, అన్ని చూస్తున్నాడు. ముందు కాంతి వచ్చినప్పుడు, అంటే పిల్లవాడు కదా, ఎంబ్రియో, చిన్న లోపల
అది ఏమిటి వేడి, ఏమిటి తాపం అనే కానీ అక్కడ మృత్యుభయం లేదు. అందుకే భక్తులు ఎప్పటికీ కూడా మృత్యు భయం అనేది ఉండదు. సో ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు సేవయే అన్నిటికైనా పరమోత్తమమైన లాభము. సో ఎప్పుడైతే ఆ లాభం ఉందో, ఆ లాభం ముందు ఇంకేవి కూడా మిగతావన్నీ కూడా చిన్నవైపోయి మన ప్రాణం అక్కడ పోతున్నా కూడా అన్నిటికంటే ఉత్తమమైనది భగవంతుడి యొక్క సేవ. శ్రీకృష్ణుని పాదపద్మ ధూళి మరియు తులసీ దళములతో మిశ్రితమగు పరమ మంగళప్రదమైన జలమును అక్కడ సో ఏం చేశాడు, గంగా తీరాన్ని చూస్ చేసుకున్నాడు. గంగా తీరం ఎందుకు? శ్రీకృష్ణుని పాదపద్మ ధూళి మరియు తులసీ దళములతో మిశ్రితమగు పరమ మంగళప్రదమైన జలమును ఆ నది కలిగి ఉండదు కనుకనే ఆ జలము ముల్లోకముల అంతర్బాహ్యములనే గాక పరమశివుని ఇతర దేవతలను సైతము పవిత్రమునర్చున్నది. కనుక మృత్యువు నిర్దేశితమైన ప్రతి ఒక్కడును ఆ నదీ శరణను తప్పక పొందవలను. అంటే నదీ శరణానికి, నదీ దగ్గరికి వెళ్ళి కేవలం పాప ప్రక్షాళన కోసం కాదు నదీ. యాక్చువల్లీ అంతటి గంగా తీరంలో కథాశ్రవణం అనేది ఇంకా ఉత్తమమైనది. ఎందుకు అంటే భక్తుల మధ్యలో గంగా నది, స్పెషల్లీ విష్ణు పాదోద్భవం, అలాంటి గంగా తీరంలో కృష్ణ కథ అనేది ఇంకా ఇంకా చాలా గొప్ప శ్రేష్టమైనది. ఆ విధంగా పాండవుల యశస్సునకు తగినటువంటి వాడైన పరీక్షిత్ మహారాజు ప్రాయోపవేశము కావించి ముక్తి నొసగడి ముకుందుని పాదపద్మములకు తనను తాను అర్పించుకున్నటకు స్థిర నిశ్చయుడై గంగా తటమున ఆసీనుడయ్యను. ఆ రీతి అతడు సమస్త సాంగత్యము నుండి ఆసక్తుల నుండి విడివడి ముని వృత్తిని అవలంబించును. మామూలుగా ఎవరైనా గృహస్థాశ్రమాన్ని విడిచి సన్యాసాశ్రమం స్వీకరించడం చాలా పెద్ద విషయమే. కానీ ఒక రాజన్నవాడు మొత్తం భూప్రపంచాన్ని పరిపాలిస్తున్నవాడు, అన్ని సువర్ణాభరణాలనండి, పొజిషన్ అండి, రాజు అనేది చాలా పెద్ద పోస్ట్, అన్నిటికంటే టాప్ మోస్ట్ పోస్ట్. సో అలాంటి దాన్ని తృణం కింద చూసుకుని అన్నిటి నుంచి కూడా బయటపడి, అంటే కేవలం ముని వేషధారి, అంటే కేవలం ఓపీనం ధరించి గంగా తటంలో ఆసీనుడయ్యారు. ఆ సమయమున శిష్య సమేతంగా మహానుభావులైన మునులు తమ సన్నిధి చేతనే తీర్థక్షేత్రములను సైతము పవిత్రమునర్చగల సాధువులు తీర్థయాత్ర నెపమున అచటకు అరుదించును. తీర్థయాత్ర నెపము ఎందుకు అంటే, ఒక భక్తుడు, మనం చూసాం కదా భగవంతుడి యొక్క అవతారం ఎంత దివ్యమైందో, అలాగే అవతార సమాప్తి కూడా అంత దివ్యమైంది. అలాగే భక్తుడి యొక్క జననం కానీ, భక్తుడి యొక్క శరీర త్యాగం కానీ అవి కూడా ఎంతో దివ్యంగా ఉంటాయి. ఓకే, సో పరీక్షిత్ ఎంతటి గొప్పవాడు సమస్త లోకాలకి కూడా తెలుసు. సో వాళ్ళందరికీ కూడా తెలిసింది, ఓహో పరీక్షిత్ గంగా తీరాన్ని సమీపించాడు, ఓకే, రాజ్యాన్ని అప్పచెప్పేసి తన కుమారుడు అలా వదిలేయడం కూడా అవ్వదు. ఓకే, జన్మేజయుడికి అప్పచెప్పి, పాండవులు ఎలా అయితే పరీక్షిత్తుని రాజు చేసి వాళ్ళు అన్ని త్యాగం చేస్తారు, అలాగే పరీక్షిత్ కూడా జన్మేజయుడికి ఇచ్చేసి గంగా తీరాన్ని చేరాడు. సో పరీక్షిత్ ద్వారా చాలా గొప్ప ఘటన జరగబోతుంది. ఎందుకంటే ఇంత గొప్ప భక్తుడు శరీర త్యాగం అనేది అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. ఒక గొప్ప విషయం, సాధు సంఘం జరగబోతుంది. ఓకే, భాగవత కథ రాబోతుంది. సో వాళ్ళందరూ కూడా శిష్య సమేతంగా అందరూ కూడా అక్కడికి చేరారు. ఓకే, అత్రి చవనుడు, ఇక్కడ చూడండి తీర్థయాత్ర అని మనం ఎందుకు బయలుదేరుతున్నాం, కొంతమంది రావట్లేదు అనుకోండి, తీర్థయాత్ర గంగా తీరానికి వెళ్ళాలి, తీర్థయాత్ర చేయాలి కదా. సో అలా నచ్చి చెప్పుకుని కారణం వెతుక్కుని అందరూ కూడా అక్కడ ఉండారు. అత్రి, చవనుడు, శరద్వానుడు, అరిష్టనేమి, భృగువు, వశిష్ఠుడు, పరాశరుడు, విశ్వామిత్రుడు, అంగీరుడు, పరశురాముడు, ఉతథ్యుడు, ఇంద్రప్రమదుడు, ఇద్మవాహుడు, మేధాతిథి, దేవలుడు, భరద్వాజుడు, గౌతముడు, పిప్పలాదుడు, మైత్రేయుడు, ఔర్యుడు, కవశుడు, కుంభయోనుడు, ద్వైపాయనుడు, దేవర్షి అయిన నారదుడు వంటి పలువురు మహాత్ములు విశ్వపు పలు ప్రాంతముల నుండి అచట పరిగణించింది. ముందు ఒక ఘటన చూసాం, మనకు గుర్తుందా? ఇలాగే ఒక భక్తుడు వెళ్ళేటప్పుడు
విశ్వాల నుంచి సమస్త ఋషులు అక్కడికి వచ్చారు భక్తులు. ఎవరో గుర్తుందండి? భీష్మ పితామహుడు వెళ్తున్నప్పుడు అలాగే అంతమంది ముల్లోకాల నుంచి సమస్తము అప్పుడు కూడా అలాగే శిష్య సమేతంగా వచ్చారు. ఎందుకంటే భక్తులు వెళ్ళిపోవడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చారు. ఓకే, ఇక్కడ ఈ ఋషులందరి గురించి మీకు కావాలి అంటే ఇక్కడ భాష్యంలో చదవచ్చండి. పలువురు ఇతర దేవర్షులు, బ్రహ్మర్షులు, అరుణాదయులుగా పిలువబడు వివిధ ఋషి వంశలకు చెందిన రాజర్షి వర్యులు కూడా అచట నుండిరి. ఆ విధంగా వారందరూ పరీక్షిత్ మహారాజును కలుసుకొనుటకు అరుదించగా ఆ రాజు వారిని సాదరంగా ఆహ్వానించి శిరమును నేలవాల్చి వందనమొసగెను. ఋషులు మరియు ఇతరులందరూ సుఖాసీనులైన పిమ్మట పరీక్షిత్ మహారాజు వారి ఎదుట నమ్రతతో ముఖలిత హస్తుడై నిలిచి తన ప్రాయోపవేశ నిర్ణయమును వారికి తెలియజేసేది. ఇంకొకడు రాజున్నవాడు చాలా బాధ్యతాయుతంగా వహించాడు. ఒక డెసిషన్ తీసుకోబోతున్నాడు. తను పరీక్ష తీసుకోబోతున్న డెసిషన్ ఏంటి అంటే మృత్యు ఆసన్నం అయ్యేంత వరకు నిరాహార దీక్ష. నేను ఏమి ఆహారం కూడా ముట్టుకోను. అయితే అలాంటిది అది కరెక్ట్ డెసిషనా కాదా ఎవరికి వాళ్ళు తీసేసుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకే, ఏం చేయాలి? తమకంటే ఉన్నతులైన వాళ్ళ యొక్క సలహా తీసుకోవాలి ఎప్పుడు. నేను చెప్పాను కదా, ఏం చెయ్యాలో తోచినప్పుడు ఏం చెయ్యాలో తెలియాలి. ఏం చేయాలి? గురువుని కానీ భక్తుల్ని కానీ ఆశ్రయించాలి, అడగాలి అని ఒక్కటి తెలిస్తే చాలు. నేను విషయం కూడా చెప్తున్నాను, పిల్లవాడికి ఏం చేయాలో తెలియదు, తెలియనప్పుడు ఏం చేయాలి? ఒక్కసారి తల్లిదండ్రుల్ని అడగాలి ఏం చేయాలి. ఎందుకు అంటే తల్లిదండ్రులను కానీ గురువుని కానీ ఎవరినైనా సరే ఆశ్రయించి వాళ్ళకి వచ్చిన అది డిస్కస్ చేయాలి. ఓకే, లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ లైఫ్ ఇంపార్టెంట్ అని అర్థం అవ్వాలి ప్రతి ఒక్కడికి. ఈరోజు యువత అంటే చాలా మందికి లైఫ్ ఇంపార్టెన్స్ అని తెలియలేదు, జీవితం ఎందుకు కావాలి అనేది తెలియాలి. ఓకే, 90 ఏళ్ల వృద్ధుడు 100 ఏళ్ల వృద్ధుడు కూడా బతకడానికే ట్రై చేయాలి. ఎందుకంటే మళ్ళీ మానవ జన్మ గురించి తెలియదు. ఉన్న అవకాశాన్ని అంటే ఇంగ్లీష్ లో సేమ్, తెలుగులో నాకు తెలియదు. బర్డ్ ఇన్ హ్యాండ్ ఇస్ బెటర్ దెన్ టూ ఇన్ ద బుష్. అంటే చేతిలో ఉన్న ఒక పక్షి చెట్టు వెనుకలు ఉన్న 2 పక్షుల కంటే బెటర్. ఇదైతే చేతికి వచ్చేసింది, అక్కడ 2 ఉన్నాయి కదా అని ఇది వదిలేకుండా. ఎందుకంటే ఆ 2 పట్టుకుంటామో లేదో తెలియదు. అర్థమైందా? చేతిలో ఉన్న అవకాశం, చేతిలో ఉన్న మానవ జన్మని కాపాడుకోవడానికే ప్రయత్నించాలి. ఎందుకంటే మానవ జన్మ చాలా దుర్లభం. జీవితం చాలా ఇంపార్టెంట్. సో ఆ ప్రాయోపవేశ నిర్ణయం పరీక్షిత్ కూడా డిసైడ్ చేసుకున్నాడు. ప్రాయోపవేశం అంటే నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి అనే నిశ్చయించుకున్నాడు. కానీ అందరినీ కూడా అడుగుతున్నాడు. ఓకే, అంటే తను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? ఎందుకంటే ఒక రాజయ్యుండి తను శరీర త్యాగం అనేది కరెక్టా కాదా? అంతేకా మరి రాజున్నవాడు రాజ్యానికి చాలా ఇంపార్టెంట్. అందరి బాధ్యత కూడా తన మీద ఉంది. సో ఇది కరెక్టా కాదా అని అడుగుతున్నాడు. భాగ్యశాలి అయిన రాజు పలికిన మహాత్ముల అనుగ్రహ పాత్రులకు సమస్త రాజులలో మేము నిక్కముగా ధన్యతమలుము. సాధారణంగా మీ వంటి వారు రాజకులమును మాలిన్యము వలె త్యజింపదగిన దానిగను దూరముగా విడువదగిన దానిగను భావించారు. మామూలుగా మహాత్ములు సన్యాసులు ఎవరు అసలు రాజుని కలవడానికి ఇష్టపడరు. అసలు సన్యాసుల్లో ఒక నియమం ఉంది. చైతన్య మహాప్రభు జీవిత చరిత్రలో ప్రతాపరుద్రుని కలవడానికి ఒప్పుకోలేదు. రాజుని నేను కలవడం ఏంటి? ఒక రాజుని కలవడం కంటే విషం తాగడం అంటే కావాలని విషం తాగడం బెటర్ అండి. అంటే ఆ సాంగత్యాన్ని వాళ్ళు అస్సలు కోరుకోరు. రాజు సాంగత్యం కానీ స్త్రీ సాంగత్యం కానీ సన్యాసం. సో మాలాంటి అంటే రాజులు అంటే భోగంలో ఉండేవాళ్ళు. సో అలాంటి వాళ్ళని సన్యాసులు అసలు కలవరు. పరీక్షిత్ అంటున్నాడు, ఎంతో ధన్యుణ్ణి నేను ఈ రోజు. ఎందుకు? మీ వంటి మహాత్ములందరూ ఒక రాజైన నన్ను, యాక్చువల్లీ రాజైన నన్ను అని తనని తాను చాలా తక్కువగా పెట్టుకున్నాడు. యాక్చువల్లీ మామూలు రాజు కాదు పరీక్షిత్ అక్కడ. ఓకే, ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండింటినీ నియమించాడు దేవదేవుడు.
బ్రాహ్మణ శాప రూపమున నన్ను కరుణించినాడు. గృహస్థ జీవనమునందే అతిగా ఆసక్తుడనై ఉన్న నన్ను రక్షించుటకై ఆ దేవదేవుడు భయంతో నేను జగము పట్ల అనాసక్తుడనగు రీతిలో ఆ విధంగా నా ఎదుట నిలిచినాడు. పరీక్షిత్ సత్యమే చెప్తున్నాడు అండి. ఏమంటున్నాడు? గృహస్థ జీవనమునంది అతిగా ఆసక్తుడనై ఉన్న నన్ను రక్షించడం కోసం. అదిగో పరీక్షిత్ చెప్పాడు కదా, అండర్లైన్ చేసుకోండి. పరీక్షిత్ మీరేమో మహాభక్తుడు అంటున్నారు, పరీక్షిత్ ఏమంటున్నాడు? నేను నిత్యం గృహాసక్తిలో ఉన్నాను, నన్ను విడుదల చేయడం కోసం. ఓకే, అతని భక్తుడు ఎప్పుడు కూడా నేను చాలా గొప్పవాడిని, నేను నిరంతరం భక్తుడిని అని ఎక్కడా చెప్పుడు. ఇవన్నీ మనకు రావాల్సిన ఆలోచన. ఓకే, భక్తుడి మాట అది పట్టుకుని ఓహో పరీక్షిత్ చెప్పాడు, సో పరీక్షిత్ ఇలాంటి వాడు కాదు. పరీక్షిత్ మహాభక్తుడు, తన భక్తుడని ఏ భక్తుడు చెప్పుకోడు. సో పరీక్షిత్ అక్కడ చెప్తున్నా అంటే జనరల్లీ రాజకులం కానీ భోగలాలసలు ఏంటి అంటే నిత్యము గృహాసక్తిలో ఉండే వాళ్ళ మీద ఇలాంటి కరుణ మీరు చూపించారు. ఓకే, సో ఇలాంటి వాళ్ళకి మృత్యు అనేది ఒక గొప్ప వరంగా వచ్చింది నాకు. ఎందుకు? వీటన్నిటి పట్ల ఇకనైనా నేను వీటన్నిటి నుంచి భయపడి భగవంతుడి మీద ధ్యానం చేయడానికి నాకు ఇది అతి గొప్ప అవకాశము అని చెప్తున్నాడు. ఓ బ్రాహ్మణులారా, శ్రీకృష్ణ చరణార విందములను నేను హృదయమునందు దాల్చిన కారణమున మీరు నన్ను సంపూర్ణ శరణాగతుడైన వానిగా అంగీకరించుడు. భగవత్ ప్రతినిధి అయిన గంగాజనని సైతము నన్ను ఆ రీతిగానే అంగీకరించుగాక. తక్షకుడు గాని లేక బ్రాహ్మణుడు సృష్టించిన మరి ఏ మాయ గాని తక్షణమే నన్ను కాటువేసిన వేయుగాక. మీరందరూ విష్ణుగాథలను వర్ణించుటే నేను కోరుచున్నాను. అంటే ఇక్కడే మనకి అర్థమైపోయింది, పరీక్షిత్కి ఏమాత్రం భయం లేదు. బ్రాహ్మణుడు తక్షకుడే అన్నాడు, ఇంకే మాయాజీవో రాని, నాకు భయం లేదు. ఇంతమంది సాధు సాంగల మధ్యలో నాకు భయం ఏంటి? ఓకే, ఎందుకు? శ్రీకృష్ణ చరణార విందంలను నేను హృదయంలో నిలుపుకున్నాను. అసలు నాకు వచ్చిన భయం ఏంటి లేదు. అంటే భయం అంటే ఇక్కడ ఏంటండి? అంటే నాకు మరణం రాదు అంటున్నాడా? తక్షకుడు నన్ను ఏమీ చేయలేడు అంటున్నాడా? కాదు, తక్షకుడు వచ్చి నన్ను ఏం చేసినా నాకు భయం లేదు. మనకు అర్థమవుతుందా? భయం లేదేమిటి అంటే నన్ను వచ్చి కాటేసి నేను చచ్చిపోయినా నాకు భయం లేదు అంటున్నాడు. ఉండేదే మరణ భయం కదా అందరికి. అంటే ఏంటి? భయం యాక్చువల్లీ మరణం గురించి కాదు. ఎందుకంటే మరణం అనివార్యం. ఒక భౌతిక దేహాన్ని తీసుకున్నప్పుడు మరణం అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది. సో దాని గురించి భయపడట్లేదు. ఓకే, అయితే ఏం కోరుకుంటున్నాడు చూడండి. ఈ భౌతిక జగమున మరలా జన్మింపవలసి వచ్చినచో అనంతుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ పూర్ణాసక్తిని, ఓకే, ఆ దేవదేవుని భక్తులతో సాంగత్యమును సర్వజీవుల ఎడ మైత్రిని పొందగలుగునట్లుగా నేను బ్రాహ్మణులైన మీ అందరికీ వందనముల నొసగుచు మరల ప్రార్థించుచున్నాను. ఇంతమంది భక్తులు వచ్చారు, మీరందరూ కలిసి నన్ను తక్షకుడి నుంచి రక్షించలేరా ఏంటి? ఆ శాపం వెనక్కి భయపట్టలేరా అంటే ఏంటి? ఒక ముని బాలకుడు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలాంటి ఋషులు? వశిష్ఠుడు, నారదుడు, వ్యాసుడు, పరశురాముడు. ఓకే, కొన్ని పరీక్షిత్ రాజు, యాక్చువల్లీ పరీక్షిత్ భక్తుడు కాబట్టి ఆ శాపం నుంచి బయటపడడం పెద్ద విషయం కాదు. పైగా వచ్చిన వాళ్ళందరూ ఇంకా గొప్ప గొప్ప ఋషులు. ఆ శాపం పెద్ద విషయమే కాదు, కానీ అది అడగట్లేదు. ముక్తి అడుగుతున్నాడా? అడగట్లేదు. నేను మళ్ళీ జన్మించాల్సి వస్తే, ఓకే, నాకేంటి కావాలి? 3 వరాలు కావాలి. ఏంటి? శ్రీకృష్ణ ఆ దేవదేవుని భక్తులతో సాంగత్యము, శ్రీకృష్ణ భగవానుని ఎడ పూర్ణ ఆసక్తి. మనకు ఆ శ్లోకం ఉంది కదా, ఏంటి? తవపాద, మనకు ఆ పూలవాడు దశమ స్కందంలో వస్తుంది కదా. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడనెయ్యము నిజాంతాపర భూతదయ తాపసమందార నాకు దయసేయుగతే తాపసమందార. కావాల్సినవి 3. ఏంటి? నీ పాదకమల సేవయు అంటే నీ పదకమల ధ్యానము. నేను మళ్ళీ జన్మ ఎత్తినా కూడా నాకు కావాల్సింది ఏంటి? శ్రీకృష్ణ చరణార విందాలను ఎందు పూర్ణ ఆసక్తి, రతి. ఆసక్తి అంటే నాకు అటాచ్మెంట్ అక్కడ ఉండాలి. మళ్ళీ జన్మ వస్తే వచ్చింది. అటాచ్మెంట్ భౌతిక విషయాల మీద కాకుండా భగవత్ పాదాల మీద నా రతి ఉండేలా. అలాగే ఆ దేవదేవుని భక్తులతో సాంగత్యం. 3వది సర్వజీవుల ఎడ మైత్రి.
సర్వజీవులు అంటే శృంగి కూడా ఉన్నాడు. అంటే నాకు ఎవరి ఎందు కూడా శత్రుత్వ భావం వద్దు, అందరి ఎడ ఈ మూడు నాకు వచ్చేలా మళ్ళీ మళ్ళీ మీ అందరికీ నేను ప్రార్థిస్తున్నాను, అలా నన్ను అనుగ్రహించండి. ఓకే, రక్షకుడు వస్తే వచ్చాడు, ఎవరు వస్తే వచ్చారు, మరణం వస్తే వచ్చాడు, నాకు కావాల్సింది ఏంటి? ఓకే, సో ఇది మన ప్రార్థన అవ్వాలని. నిత్యం భాగవత సేవయ అంటే, నిత్యం అంటే ఎన్ని జన్మలు ఎత్తినా కూడా భాగవత్ సేవ దగ్గర నుంచి మాత్రం నన్ను దూరం చేయకు భగవంతుడా. నిత్యం నీ కథాశ్రవణం, నిత్యం నీ స్మరణ, నిత్యం నీ కీర్తన అనేది మాత్రం జరుగుతుంది. అది భక్తులు కోరుకునేది అది. సంపూర్ణ ఆత్మ నిగ్రహంతో పరీక్షిన్ మహారాజు గంగా నది దక్షిణ తీరమును తూర్పు దిక్కుగా మూలములు కలిగిన గర్భాసనముపై ఉత్తరాభిముఖుడుగా ఆసీనుడయ్యను. అంతకు పూర్వమే అతడు రాజ్యభారమును తన కుమారునకు అప్పగించి ఉండెను. ఆ విధంగా అంటే దర్భ తూర్పు వైపు పెట్టి తను ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నాడు. ఆ విధంగా పరీక్షిన్ మహారాజు ప్రాయోపవిష్టుడయ్యను. ఊర్ధ్వలోకముల యందలి దేవతలందరూ అతని కర్మలను కీర్తించి ఆనందముతో భూమిపై ఏకధాటిగా పుష్పవృష్టిని కురిపించిరి, దుందువులను మ్రోగించిరి. ఎప్పుడైతే ఈ డెసిషన్ పరీక్షిత్ చెప్పాడో అందరూ కూడా పైనుంచి పుష్పవృష్టి, అంటే దేవతలందరూ కూడా చూస్తున్నారు, ఏంటి భక్తుడు ఏం చేయబోతున్నాడు, ఏం కోరుకుంటాడు. ఓకే, అచ్చట చేరిన మహర్షులందరూ పరీక్షిన్ మహారాజు నిర్ణయమును అభినందించి బాగు అని పలుకుట ద్వారా తమ ఆమోదమును తెలియజేసిరి. భగవానుని శక్తులన్నింటినీ గుణరీతిని కలిగి ఉన్నందున సాధారణంగా ఋషులందరూ జనులకు శుభమును కలుగజేయవలనని తలతురు. కనుకనే వారు కృష్ణ భక్తుడైన పరీక్షిత్తును గాంచి ముదమంది ఇట్లు పలుకసాగరు. వాళ్ళందరూ కూడా నీ డెసిషన్ కరెక్టే, ఏంటి నువ్వు శరీర త్యాగం చేసేస్తాను అన్న డెసిషన్ తీసుకున్నావు కదా, రాజ్యాన్ని అంతా అప్పచెప్పేసి భౌతిక లాలసను వదిలిపెట్టి పూర్తిగా మరణానికి సిద్ధం అవుతున్నాము. అది సాధు అంటే చాలా మంచి డెసిషన్. అందరు క్లాప్స్ కొడుతున్నారు, చాలా మంచి డెసిషన్. పరీక్షిత్ అడిగాడు కదా, నేను చేస్తుంది కరెక్టేనా? ఓకే, అందరూ కూడా బాగుంది అని చెప్తున్నాను. ఓకే, మహర్షులు పలికిరి. దేవదేవుడైన శ్రీకృష్ణునే అనుసరించడి పాండవ వంశ రాజర్షులలో శ్రేష్ఠుడా, శ్రీకృష్ణ భగవాను నిత్య సాహచర్యమును పొందుటకై పలు రాజుల కిరీటములచే అలంకరింపబడిన రాజ్య సింహాసనము నీవు పరిత్యజించుట ఆశ్చర్యకరమేమో కాదు. ఎందుకు పరీక్షిత్ 3 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు అంటే ఏంటి? ప్రపంచంలో అందరూ కూడా అప్పటికే పరీక్షిత్తుకి తల ఉంచేశారు. ఓకే, అలాంటి రాజ కిరీటాన్ని నువ్వు వదిలేయడం అనేది పాండవ వంశజునిగా నువ్వు తగినట్టే చేశావు అని చెప్తున్నాను. భాగవత ప్రధానుడైన ఈ పరీక్షిన్ మహారాజు సమస్త లౌకిక కల్మషముల నుండి సర్వ శోకముల నుండి విడివడి ఉన్నట్టి దివ్యలోకమును చేరునంత వరకు మనం ఇచ్చటనే వేచి ఉన్నాము. మనందరం కూడా ఇక్కడే ఉందాం పరీక్షిత్ చివరి సమయం వరకు. ఖచ్చితంగా ఇతడు దివ్యలోకాలకే వెళ్తాడు. ఓకే, మహర్షులు పలికినదంతయు శ్రవణ మధురముగను అర్థపూర్ణముగను పూర్ణ సత్యముగా తెలుపబడినదిగాను ఉండెను. ఆ రీతి మహర్షుల నుండి శ్రవణము చేసిన పిమ్మట పరీక్షిన్ మహారాజు దేవదేవుడైన శ్రీకృష్ణుని చరితమును వినగోరి వారిని అభినందించును. యాక్చువల్లీ అక్కడ వచ్చిన ఋషులలో చాలా మంది అంటే కర్మ సిద్ధాంతులు ఉన్నారు, కర్మయోగం పాటించే వాళ్ళు ఉన్నారు, జ్ఞానయోగం పాటించే వాళ్ళు ఉన్నారు, జ్ఞాన మార్గాన్ని ఉన్నారు. అందరూ కూడా ఫస్ట్ ఆచార్యులు ఏం చెప్పారంటే ఫస్ట్ ఎవరికి వాళ్ళు అన్ని చెప్తున్నారు, ఈ మార్గమా ఈ మార్గమా ఈ మార్గమా. ఓకే, అయితే దానికి రాధేశ్యామ్ ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి ఏదైనా ఒక ట్రీట్మెంట్ కావాలనుకోండి ఏం చేస్తుంటాం, అలోపతియా న్యాచురోపతియా హోమియోపతియా? ప్రభు చెప్తున్నారు ఒక లక్ష్మీపతిని తప్ప అందరినీ మనం ఆశ్రయిస్తూ ఉంటాం. లక్ష్మీపతిని ఆశ్రయిస్తే అన్ని ఆటోమేటిక్ గా అయిపోతాయి. ఓకే, సో పరీక్షిత్ ఏంటి ఫిక్స్, నేను లక్ష్మీపతిని ఆశ్రయిస్తున్నాను, శ్రీకృష్ణ చరణారి ఉండాలని నేను ఆశ్రయిస్తున్నాను, అతని కథని నేను కోరుతున్నాను. అందరూ ఏం చెప్పినా కూడా మనకి తర్వాత ఇంకో చోట వస్తుంది. అందరూ ఏం చెప్తే ఈ మార్గం అన్న పరీక్షిత్ మాత్రం కథాశ్రవణానికి
శ్రీకృష్ణుని చరితమును వినగోరి వారిని అభినందించను. నేను శ్రీకృష్ణ చరితాన్ని వినాలనుకుంటున్నాను. ఓకే, చెప్తున్నాడు. పరీక్షణ్ మహారాజు పలికెను, ఓ మహర్షులారా, విశ్వమునందలి వివిధ స్థానముల నుండి విచ్చేసి మీరు ఇచ్చట దయతో సమకూడి ఉన్నారు. ముల్లోకములకు పైనున్న లోకం, ముల్లోకాలకు పైనున్న లోకం ఏంటండి? సత్యలోకం. సత్యలోకమునందు వసించి ఉండడి సాక్షాత్ జ్ఞాన స్వరూపునితో మీరు సమానులై ఉన్నారు. తత్కారణమున ఇతరులకు మేలు కూర్చుట ఎందే మీరు సహజముగా అభిలాషను కలిగి ఉండరు. ఈ జన్మమున గాని పరజన్మమున గాని దానికి మించి మీరేదీను కోరరు. వచ్చిన మహర్షులందరూ ఎలాంటి వాళ్ళు అంటే కేవలము ఇతరుల శ్రేయస్సును కోరే మీరు సలహా ఇస్తారు. ఓకే, అలాంటి మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఓ విశ్వాస పాత్రులకు బ్రాహ్మణులారా, నా తక్షణ కర్తవ్యమును తెలుపుడని నిన్ను కోరుచున్నాను. సర్వావస్థలయందు ప్రతివారి నిజమైన ధర్మమును, ముఖ్యంగా మరణమాసన్నమైన వారి శుద్ధ ధర్మమును గూర్చి చక్కగా యోచించి నాకు తెలియజేయండి. ఏమని అడుగుతున్నా? రెండు విషయాలు అడుగుతున్నారు. ప్రతి వాళ్ళకి అసలు సహజంగా ఆచరించాల్సిన ధర్మం ఏంటి, మరణం సమీపిస్తున్న వాడు ఆచరించవలసిన ధర్మం ఏంటి, రెండు ధర్మాలు అడుగుతున్నారు. సహజంగా అర్థమైంది కదా క్వశ్చన్? ప్రతి ఒక్కడికి ఇది అవసరం. సహజంగా మనం ఆచరించాల్సిన ధర్మం ఏంటి, స్పెషల్లీ మృత్యువు దగ్గరలో ఆసన్నమైన వాడి యొక్క ధర్మం ఏంటో మీరందరూ ఆలోచించి చర్చించుకుని నాకు డెసిషన్ చెప్పండి అని. అపేక్షారహితునిగా ధరిత్రి అంతను అంటే ఎప్పుడైతే ఈ డెసిషన్ చెప్పాడో, ఓకే, అపేక్షారహితునిగా ధరిత్రి అంతును యథేచ్ఛగా సంచరించిన వాడును ఆత్మారాముడును అగు శక్తిమంతుడైన వ్యాసనందనుడు ఆ సమయమున అచటకు అరుదించెను. ఏ వర్ణమునకు గాని ఆశ్రమమునకు గాని సంబంధించిన చిహ్నములను అతడు కలిగి ఉండలేదు. స్త్రీలు బాలులతో చుట్టబడి ఉన్న అతడు అవధూత వేషము ధరించింది. ఎప్పుడైతే ఈ తన నిర్ణయాన్ని అడుగుతున్నాడో అప్పుడు యాదృచ్ఛికంగా సుఖమహర్షి ఎలాంటి వాడు అంటే, వ్యాసనందనుడు ఎవరు? సుఖమహర్షి. యథేచ్ఛగా అంటే తన ఇచ్ఛానుసారం అతడు ధరిత్రి మొత్తం తిరిగేవాడు. ఏ వర్ణానికి చెందినవాడు కింద లేడు అతడు. ఎందుకంటే సన్యాసాశ్రమం అయితే సన్యాసి ధర్మంలో ఉంటాడు. కనీసం కాషాయ వస్త్రం ధరించో, కమండలాన్ని పట్టుకునో లేదా దండం పట్టుకునో అలా కూడా ఆశ్రమానికి చెందినట్టు కూడా లేదు. పూర్తిగా అవధూత కింద ఉన్నాడు. చుట్టూ అవధూత అంటే ఏమాత్రం వస్త్ర కూడా ధరించలేదు. సో చుట్టూ వాళ్ళందరూ గేలి చేస్తున్నారు. చిన్నపిల్లలకి అర్థం కాదు. ఓకే, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు వాళ్ళందరితో అక్కడ వస్తున్నారు. అంటే సుఖమహర్షి వస్తున్నాడు, అతన్ని వెంబడిస్తూ వీళ్ళందరూ వస్తున్నారు. ఇతడు ఈ మనిషి చాలా విచిత్రంగా ఉన్నాడు చూడ్డానికి, కానీ అతి సౌందర్యంగా ఉన్నాడు. ఓకే, శ్యామవర్ణంలో ఉన్నాడు. సుఖమహర్షి యొక్క డిస్క్రిప్షన్ కూడా ఉన్నాడు. నెక్స్ట్ శ్లోకం. శ్యామల వర్ణుడైన అతడు యవ్వన కారణమున అతి సుందరుడై ఉండను. దేహ శోభ మరియు ఆకర్షణీయమైన దరహాసముల వలన అతడు స్త్రీలకు మనోజ్ఞుడై ఉండను. తన సహజ తేజమును అతడు మరుగుపరచ యత్నించినను అచట చేరియున్న ఋషిగణము ముఖ సాముద్రికా శాస్త్రమున ప్రవీణులైన కారణమున వెంటనే తమ తమ ఆసనముల నుండి లేచి నిలబడి అతనిని గౌరవించారు. అతి సౌందర్యంలో ఉన్నాడు, యవ్వనంలో ఉన్నాడు. ఓకే, సో అందరూ తేజస్సుతో ఉన్నాడు, తేజవంతుడై ఉన్నాడు. చాలా మంది ఋషులు పిల్లలు వెంబడిస్తున్నారు. ఓకే, అతడు ఏమి పట్టనట్టు అతి ఏంటి అతడు సహజ తేజంతో, ఓకే, అంటే పూర్తి ఆనంద రూపంతో, ఓకే, అతడు అక్కడ ప్రవేశించాడు. అతడు రాగానే ఋషిగణాలందరికీ తెలుసు. అతను చూడంగానే చక్కని అందరూ కూడా లేచి నిల్చున్నారు. విష్ణురాతునిగా, విష్ణురాతుడు అంటే ఎవరండి? పరీక్షిత్. రాతునిగా కూడా తెలియబడు పరీక్షిత్ మహారాజు ముఖ్య అతిథి అయిన శుకదేవ గోస్వామిని ఆహ్వానించుటకు శిరము వంచి నమస్కరించెను. ఆ సమయమున అబుద్ధులైన స్త్రీలు బాలురు శుకదేవుని వెంబడించుట మానేరు. సర్వులచే పూజితుడైన పిమ్మట శుకదేవ గోస్వామి గొప్ప ఆసనమును స్వీకరించెను. ఎవడో విచిత్రమైన వ్యక్తి, చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు, తేడాగా ఉన్నాడు, వాళ్ళందరూ వస్తున్నారు కదా. ఎప్పుడైతే ఋషిగణం అంతా లేచి నించున్నారో వాళ్ళందరికీ ఇతడెవరో
మామూలు మనిషి కాదు బాబాయ్ అని వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఋషిగణం అంతా కూడా లేచి అతన్ని ఆ, నమస్కరిస్తున్నారు. ఓకే, శుకదేవ గోస్వామికి గొప్ప అక్కడ ఉన్న ఆసనాన్ని అతడు స్వీకరించాడు. గ్రహములు నక్షత్రములు ఇతర ఉన్నత లోకములతో చంద్రుడు చుట్టబడి ఉండేది రీతి శుకదేవ గోస్వామి బ్రహ్మర్షులచే దేవర్షులచే చుట్టబడి ఉండెను. సర్వులచే పూజితుడైన అతని సన్నిధి అతి శోభాయమానంగా ఉండెను. నక్షత్రాల మధ్యలో చంద్రుడు బ్రైట్ గా కనిపిస్తూ ఉంటాడు. సో అక్కడ అంతమంది ఋషులు ఉన్నా కూడా చాలా సిగ్నిఫికెంట్ గా, చాలా ప్రాముఖ్యంగా శుకదేవ గోస్వామి అక్కడ ఉన్నాడు అనమాట. శ్రీ సుఖదేవ గోస్వామి పూర్ణ శాంతితో ఆసీనుడై ఉండెను. ఎటువంటి ప్రశ్నకైనను సంకోచరహితముగా సమాధానమొసగుటకు అతడు మేధా సంపత్తితో సంసిద్ధుడై ఉండెను. పరీక్షిత్ మహారాజు అతనిని సమీపించి వంగి వందనముల నిడి ముకుళిత హస్తుడై మధుర వచనములతో నమ్రతగా ఇట్లు ప్రశ్నించెను. సో ఆ వ్యాసాసనం, వ్యాసపీఠం అంటాం కదా, ఆసనంపై ఏం కావాలో అడుగు. ఆ సుఖ మహర్షి సాంగత్యం అనేది యాక్చువల్గా ముందు పరీక్షిత్కి ఆ శాపకారణాన్ని వచ్చిన ఫస్ట్ టాప్ మోస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే సుఖ మహర్షి యొక్క సాంగత్యం. ఎందుకు సుఖ మహర్షిని ఒకటి పిలిస్తే రాడు, అందుకు ముందు చెప్పాడు యాదృచ్ఛికంగా మనకి కావాలి అంటేనే వస్తాడు. ఓకే, సో ఆ పరీక్షిత్కి ఆ జ్ఞానాన్ని పంచడం కోసం సుఖ మహర్షి అక్కడికి వచ్చాడు. అన్నిటికంటే అతి ఉత్తమ లాభం పరీక్షకి ఏం జరిగింది అంటే ఇక్కడ సుఖ మహర్షి యొక్క సంగతి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. వచ్చిన వాళ్ళకి వంగి వందనములన్నిది ముకుళిత హస్తుడై మధుర వచనాలతో భాగ్యశాలి అది పరీక్షిత్ మహారాజు పలికిన, ఓ బ్రాహ్మణోత్తమ, ఇచ్చటకు నా అతిథిగా విచ్చేసి మీరు మీ సన్నిధిచే కరుణతో నన్ను తీర్థస్థానముగా మార్చి పునీతుని గావించిరి. క్షత్రబంధువునైన నేను మీ కరుణ చేతని భక్తులను సేవించుటకు యోగ్యుడనైతుంది. నాకు యోగ్యతే లేదు, యాక్చువల్గా క్షత్రియ కులాన్ని చెందినవాడిని, కానీ ఇలాంటి వాళ్ళ కరుణ చేత నాకు ఈ భాగ్యం కలిగింది, మీకు సేవ చేసే భాగ్యం కలిగింది. కేవలము మీ స్మరణ మాత్రముననే మా గృహములు తక్షణమే పవిత్రమవుతున్నవి. అట్టి ఎడ మిమ్ము గాంచుట, మిమ్ము స్పృశించుట, మీ పవిత్ర పాదములను ప్రక్షాళించుట, గృహమునందు మీకు ఆసనమొసగుట వంటి కార్యములను గురించి వేరుగా ఏమీ పలుకగలను. ఇంకా సాంగ్ ఉంది కదా వైష్ణవుడి మీద, దర్శనే పవిత్రో ఏయి తుమార్ గుణ్. కేవలం అంటే భక్తులకి ఏం చెప్తున్నాడు అంటే నరోత్తమ్ దాస్ ఠాకూర్, భక్తుల గుణం ఏంటయ్యా అంటే వాళ్ళ యొక్క దర్శన మాత్రం చేత అందరినీ పవిత్రులను చేయగలరు. అంటే అలాంటి భక్తులకి ఇంకా మనం అంటే వాళ్ళని చూడడం, స్పృశించడం, అంటే పాదాలు కడిగే అవకాశం రావడం, వాళ్ళు మన ఇంటికి రావడం అనేది ఇంకా ఎంత గొప్ప విషయం అండి. కేవలం దర్శన మాత్రాన్ని అది అంత పవిత్రీకరణ చేయగలరు శుద్ధ భక్తులు. ఓ సాధు పురుషుడా, మహాయోగి, విష్ణు సన్నిధిలో అసురుడు నిలువలేనట్లుగా నీ పవిత్ర సన్నిధిలో మనుజుని ఘోర పాపములన్నీను శీఘ్రమే నశించిపోగలవు. ఇదే నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను. సాధు పురుషుడి దగ్గర మనం ఏం కోరుకుంటాం? పాప ప్రక్షాళనో పుణ్యమో వరమో కాదు, వాళ్ళు మన కోరికలని శుద్ధిపరచగలరు, మన మనస్సుని శుద్ధిపరచగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. సో మనం వెళ్ళి వాళ్ళని అదే ఆశించాలి. వాళ్ళేంటి, మనం ఏది ఆశిస్తే అది ఇచ్చేవాళ్ళు, ఇచ్చే శక్తి ఉన్నవాళ్ళు. సో మనం కరెక్ట్ గా ఏం కోరుకోవాలి అనేది తెలియాలి. పాండురాజు తనయులకు పరమ ప్రియుడైన శ్రీకృష్ణ భగవానుడు తన మేనత్త కుమారుల ప్రీత్యర్థమే నన్ను కూడా ఆ బంధువులలో ఒకనిగా అంగీకరించాడు. కేవలం మా తాతలు ఉన్నారు కదా పాండవులు, వాళ్ళ కోసమని నన్ను కూడా బంధువు కిందే అనుకుంటాను. లేకపోతే ఇంత కరుణ ఏంటి, మీలాంటి వాళ్ళ యొక్క కృపాకటాక్షం నాకు కలగడం ఏంటి, ఇదంతా కూడా భగవంతుడి కృప వల్ల నాకు భాగ్యం ఈరోజు కలిగింది. అంటే మిమ్మల్ని దర్శించుకోవడం కానీ, మీకు పాద ప్రక్షాళన చేయడం కానీ, మిమ్మల్ని ఆహ్వానించి కూర్చోబెట్టడం కానీ, ఇదంతా కూడా అంత గొప్ప భాగ్యం ఎలా వచ్చింది అంటే కృష్ణుడి దయ. కృష్ణుడి దయ ఎలా వల్ల?
పాండవుల వల్ల. వాళ్ళు భక్తులు, వాళ్ళు మహాభక్తులు, కానీ కేవలం వాళ్ళకి మనవడు నేను అంతే. సో వాళ్ళకి నేను బంధువుని, కృష్ణుడు ఏం చేశాడు, నన్ను కూడా బంధువు కింద స్వీకరించాడు. అంటే నాకున్న అర్హత ఏమీ లేదు అని చెప్తున్నాడు. సామాన్య మానవునికి గోచరించక సంచరించుచు మరణమునకు సిద్ధముగానున్న నా వంటి వానికి దర్శన దుర్లభులైన మీరు శ్రీకృష్ణ భగవానునిచే ప్రేరేపితులే కానిచో స్వచ్ఛందంగా ఇచ్చట ప్రత్యక్షం ఒకటి ఎట్లు సాధ్యపడగలరు? ఎలా సాధ్యం? అసలు మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే కేవలం భగవత్ ప్రేరణే. ఎందుకంటే మీకు ఏ రూలు లేదు, ఇక ప్లానింగ్ ఏం లేదు. ఇవాళ ఇక్కడ ఉంటాను, రేపు ఆ చోటు ఉంటాను, ఈ చోటు ఉంటాను, ప్లాన్ లేదు. అలాంటి మీరు ఈ సమయంలో ఓకే నా దగ్గర ఇన్ని రోజులు రాలేదు, ఎప్పుడు సుకుమార్చి పరీక్షిత రాజ్యానికి రాలేదు, ఎక్కడ ఉండేవాడు తెలియదు. ఈ టైంలో మీరు రావడం అనేది పూర్తిగా భగవత్ కృప అని నేను భావిస్తున్నాను. యోగులకు భక్తులకు మీరు పరమ గురువైనాను. తత్కారణమున జనులందరికీ ముఖ్యంగా మరణమాసన్నమై ఉన్న వానికి పూర్ణత్వ మార్గం చూపుమని మేము నేను అర్థించుతున్నాను. సో మళ్ళీ సుకుమహర్షి వచ్చినప్పుడు కూడా ఏ ప్రశ్న ఆన్సర్ చేయడానికైనా సిద్ధంగా ఉన్న సుకుమహర్షిని పరీక్షిత్ మళ్ళీ అది అడుగుతున్నాడు. పరమ అంటే పూర్ణత్వం లేదా పరమ యోగదాయకం లేదా పరమ ధర్మం ఎవరికి? సహజంగా అందరికీ చేయవలసిన ధర్మం ఏంటి? స్పెషల్లీ మరణమాసన్నమైన వాడికి చేయవలసిన ధర్మం ఏంటి? నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. మనుషుడు శ్రవణము చేయవలసినది, కీర్తింపవలసినది, స్మరింపవలసినది, పూజింపవలసినది ఏదియో మరియు అతడు చేయరానిది ఏదియో తెలియజేయుడు. దయచేసి అదంతయు నాకు వివరించడు అని అనుకున్నాం కదా. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రెండూ ఉంటాయి, చేయాల్సినవి, చేయకూడనివి. సో రెండూ కూడా ఏంటి? సహజంగా చేయాల్సినది ఏంటి, చేయకూడనిది ఏంటి, ముఖ్యంగా మరణవాసన్నమైన వారు చేయాల్సినది ఏంటి, చేయకూడనిది ఏంటి, రెండూ కూడా నాకు వివరంగా చెప్పండి. ఓ శక్తిశాలియగు బ్రాహ్మణోత్తమ, గృహస్థుల ఇంట మీరు ఆవు పాలు పితుకుటకు పట్టెడి సమయమంతా కూడా నిలిచి ఉండరని చెప్పబడుచున్నది. అంటే మీరు వచ్చారు వెళ్ళిపోతారేమో టక్కున, ఎందుకంటే మీరు ఎక్కడా కూడా పాలు పితికేంత సమయం కూడా ఉండరు. కానీ నన్ను కరుణించి నాకు ఈ ధర్మాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సార్ భాష్యం చూడండి. తెల్లవారుజామున గృహస్థులు ఆవు పాలు పితుకున్నప్పుడు సాధువులు సన్యాసులు వారి ఇళ్లకేగి జీవనార్థమై పాలను అర్థింతురు. ఎదిగిన మనుజునికి కావలసిన పోషకాహారములన్నింటినీ అందించుటకు అప్పుడే పిండిన చిక్కటి అర్ధసేరు ఆవు పాలు చాలు. కనుకనే సాధు సన్యాసులు ఆవు పాలు పైననే జీవింతురు. పూర్వం అతి బీదవాడైన గృహస్థుడు కూడా ఒక్కొక్కటి 12 లేదా 20 సేర్ల పాలనొస్తే ఆవులను కనీసం 10 కలిగి ఉండేవాడు. కనుకనే సాధువులకు కొన్ని సేర్ల పాలను అర్పించుట ఎవరూ వెనుకాడేవాడు కాదు. సాధు సన్యాసులను పిల్లల వల్లే పోషించుట గృహస్థుల ధర్మం. అనగా శుకదేవ గోస్వామి వంటి సాధువు గృహస్థుల ఇంట ఉదయం 5 నిమిషముల కన్నను ఎక్కువ కాలం నిలిచి ఉండేవాడు కాదు. అనగా గృహస్థుల ఇంట అట్టి సాధు పురుషుల దర్శనం అతి దుర్లభం. కనుకనే పరీక్షిత్ మహారాజు వీలైనంత తొందరగా తనకు ఉపదేశం అవసరమని అర్థించెను. గృహమునకు అరుదించడి సాధువుల నుండి ఏదియో కొంత ఆధ్యాత్మిక విషయమును గ్రహింపగలిగినంతగా గృహస్థులు కూడా తెలివి గలవారే ఉండవలను. విక్రయ స్థానములలోనైనను లభించినట్టి వాటి కొరకై గృహస్థులు సాధువును మూర్ఖంగా అర్థించరాదు. సాధువులు గృహస్థుల నడుమ ఇటువంటి పరస్పర సంబంధమే నెలకొని ఉండవలను. అండి మూర్ఖంగా అంటే మనకు కావాల్సిన వస్తువులు ఎక్కడికైనా వెళితే దొరికిపోతాయి. అలాంటి వాటి గురించి సాధువులని అడగకూడదు. మీకు రూప గోస్వామి సనాతన గోస్వామి గురించి ఒకసారి ఒక కథ చెప్పాను, గుర్తుందా అండి? ఓకే, సనాతన గోస్వామి ఒకసారి ఒక ఊరికి వచ్చాడు. ఇదివరకు క్లాసులు అటెండ్ అయిన వాళ్ళు వినే ఉంటారు. అయితే ఒకడు ఉండేవాడు, వాడి పేరు మర్చిపోయాను. ఓకే, వాడి భార్య ఎప్పుడు చూస్తే కోరికలే ఆవిడకి, ఎంత తెచ్చినా కూడా ఆవిడకి సంతృప్తి చెందేది కాదు. సో అయితే ఆవిడ చెవిన పడింది, గ్రామానికి ఎవరో ఒక సాధువు వచ్చాడు. సో వెంటనే మొగుడిని పిలిచి ఆ సాధువు దగ్గరికి వెళ్ళి, సాధువులు అంటే మీకు తెలుసా, మనం ఏం కోరితే అది ఇస్తారు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి
ఓకే, అతి విలువైన వస్తువు పట్టనండి. ఎందుకు అతి విలువైన వస్తువు ఉంటే మనకేం అక్కర్లేదు, అన్ని ఉన్నట్టే కదా అని. సో వెంటనే సాధు పాపం ఇతడు అమాయకుడు, పెళ్ళాం ఏం చెప్పేది వినే టైం వెళ్ళి సనాతన గోస్వామిని అడిగాడు. గోస్వామి ఏదో కథ చెప్తున్నాడు, వింటున్నాడు. సో ఆఖరికి ఏ నాయనా నీకేం కావాలి అనగానే, ఇలా నాకు చాలా కోరికలండి, అన్ని కోరికలు తీరిపోయి అతి విలువైనది మీ దగ్గర ఉంటే అది నాకు కావాలి అని. అంటే సనాతన గోస్వామి అంతేనా, అక్కడ ఒక చెత్త కుప్ప, చెత్త అంతా పోసింది కదా, దాని కొంచెం ఇలా అంటే నీకు అక్కడ ఒక విలువైన రాయి దొరుకుతుంది, అది తీసుకెళ్ళు, అది నువ్వు ఏం అడిగితే అది ఇస్తుంది, దేన్నైనా. అది చింతామణి, ఓకే, చింతామణి, అది నువ్వు దేన్ని ముట్టుకుంటే అది బంగారం కింద మారుతుంది, వెళ్ళది నీ భార్యకి అని చెప్పాడు. చాలా ఆనందపడిపోయి వెళ్ళాడు, గవ్వగా ఏరుకుని వచ్చాడు, తీసుకెళ్లి భార్యకి ఇచ్చాడు. భార్య కూడా దాని విషయం తెలియగానే చాలా సంతోషించింది. గబగబా వాళ్ళకి కావాల్సినంత బంగారం చేర్చుకున్నారు. అయితే అంత బంగారం ఏం చేసుకోవాలో కూడా తెలియదు. అయితే ఒకరోజు ఆవిడకి ఆలోచన వచ్చింది, అందుకే ఎక్కడ ఎలా ఇచ్చాడు సాధువు అన్నారు మీకు అన్నారు. ఏమన్నా అక్కడ కుప్పలో నుంచి తీసుకోమన్నాడు. వెంటనే పట్టుకుని కుప్పలో, ఇంత విలువైనది కుప్పలో పడేశాడు అంటే ఆ సాధువు దగ్గర విలువైనది ఇంకేదో ఉంటుంది కదా, విలువైంది కదా అందరూ జాగ్రత్తగా ఉంచుకుంటారు. నేను నీకేం చెప్పాను, అన్నిటికంటే విలువైంది పట్టుకురమ్మన్నాను. నువ్వేం పట్టుకొచ్చావు, ఆ సాధువు ఏది ఇస్తే అది పట్టుకొచ్చావు కదా, సాధువు దగ్గర ఇంకేదో విలువైంది, ముందెళ్ళి అది పట్టుకురా. వీడు మళ్ళీ పాపం పొలవమని బయలుదేరాడు. వెళ్ళి సాధువుని అడిగాడు, స్వామి ఇలా నా భార్య అంది, అది కాదుట విలువైంది, విలువైంది అయితే మీరు కుప్పలో పడేయచ్చు కదా, సో అంటే ఏంటి మీ దగ్గర ఇంకేదో చాలా విలువైంది ఉంది, దాన్ని తీసుకురమ్మని పంపిందండి మా ఆవిడ. అంటే అప్పటికి అర్థమైంది, ధనం కాదు, భౌతిక వస్తువులు కాదు, ఇవి కాదు, అర్థమైంది అన్నిటికంటే విలువైనది ఏంటి. అప్పుడు అతడు అయినా అన్నిటికంటే విలువైనది హరినామ సంకీర్తనము, అంటే దాన్ని మించినది ఇంకేమీ లేదు, మీకు కావాలంటే హరినామాన్ని ఇస్తాను, ఏదైనా పర్వాలేదు స్వామి అది ఇవ్వు, ఏది విలువ అదే కావాలి నాకు, ఓకే. సో అదే పట్టుకుని వెళ్ళాడు. సో ఇద్దరు కలిసి హరినామ సంకీర్తనం చేసి వాళ్ళకి అప్పుడు అర్థమైంది వాళ్ళు కోరుకున్నది ఎలాంటిది అని. ఇక్కడ చూడండి, అది విక్రయ స్థానంలోనైనను లభించినట్టి వాటి కొరకై గృహస్థుడు సాధువును మూర్ఖంగా అర్థించరాదు. మహాత్ముడు వచ్చాడు, గొప్పవాడు వచ్చాడు, కష్టాలు తీరిపోతాయి, వెళ్ళి ఏమడుగుతున్నావు, మీకు రాజుగారి ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా, రాజుగారు వస్తే రాజుగారిని ఏమడగాలి అంటే, స్వామి ఇక్కడ మోస్తున్నాను నాకు సాయం పట్టు, ఇటు పక్కకి మార్చు, నా కట్టెల మోటుని ఇటు నుంచి ఇటు పక్కకి మార్చు అని అడుగుతున్నాము. సాధువులు ఏమి ఇవ్వగలరు, వాళ్ళు ఒక్కసారి సాధువు ఇచ్చాడు అంటే, అంటే అసలైంది మనం అడిగితే ఇంకా దానికి మించింది ఇంకా మళ్ళీ కావాలి అని అనిపించుకోవాలి. ఒక రాజు యాక్చువల్లీ అలా ఇవ్వగలరు. రాజు దగ్గరికి వెళ్ళి భిక్ష అర్థించాము అంటే రాజు ఇచ్చిన దాంతో ఇంకా మళ్ళీ వాడు ఇంకెవరిని యాచించక్కర్లేదు. సాధువులు అలాంటి వారు. ఒక్కసారి సాధువు ఎలాంటివి ఇవ్వగలడు అంటే ఇంకా మళ్ళీ ఫలాన్ని కావాలి అని ఎవరికి అనిపించదు. అలాంటిది కోరుకోవాలి సాధు పురుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఏంటి అతి దుర్లభ, అతి ఉన్నతమైన కోరికలు ఏంటండి, భగవంతుడి యొక్క పాద చరణ కమలాల యొక్క ధ్యాస, తర్వాత భగవద్భక్తుల యొక్క సాంగత్యం, సర్వజీవుల యందు మైత్రి. సర్వజీవుల యందు మైత్రి చాలా ఇంపార్టెంట్. ఎవ్వరి మీద కూడా ద్వేష భావన, ఏమాత్రం ద్వేష భావన ఉన్నా మనం భగవత్ ప్రీతికి అనర్హులం. భగవద్ జ్ఞానం అసలు ఎప్పుడు వెళ్తుంది అంటే ఈ మిత్రత్వ భావం ఉన్నప్పుడే. సూత ఉవాచ, శ్రీ సూత గోస్వామి పలికిన పరీక్షిత్ మహారాజు ఆ విధంగా మధురమగు వాక్కులతో సంభాషించి మునిని ప్రశ్నించను. అంతటా ఘనుడైన వాడును శక్తిమంతుడును ధర్మజ్ఞుడును అగు వ్యాసనందనుడు ప్రత్యుత్తరము నొసగా ఉద్యుక్తుడయ్యను. వెంటనే సుఖదేవ గోస్వామి తను పరీక్షిత్ మహారాజు అడిగిన దానికి సమాధానం ఇవ్వడానికి రెడీ అయ్యారు. శ్రీమద్ భాగవతం నందరి సుఖదేవ గోస్వామి ఆగమనము అని ప్రథమ స్కంధంలోని 19వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ప్రథమ స్కంధం సమాప్తం.
భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय जय श्रीमद् भागवतम की जय जय अनंत कोटि భక్త బృంద की जय जय కృష్ణ బృంద की जय. సో భాగవతం చాలా చాలా పవర్ఫుల్ అండి. సో మనకి ఇప్పుడు అంటే చాలా మంది అయితే ఇక్కడి నుంచి అసలు భాగవతం మొదలవుతుందా, ఓకే, సో అది డౌట్ వస్తుంది. అయితే ఏంటి, అయితే ఇంతవరకు చదివింది భాగవతం కాదా, సుఖమహర్షి భాగవతం చెప్పాడు అని మనం అనుకుంటాం. సో యాక్చువల్ గా కనుక చూస్తే ఫస్ట్ ఏంటది, జన్మాద్యస్య దగ్గర నుంచి ఓం నమో భగవతే వాసుదేవాయ దగ్గర నుంచి మొదలు పెడితే 18,000 శ్లోకాలండి. అలాగే భగవద్గీత ఫస్ట్ ధృతరాష్ట్ర వాచ, ధృతరాష్ట్రుడు చెప్పింది కూడా భగవద్గీతేనా అండి? ధృతరాష్ట్రుడు చెప్పింది కూడా భగవద్గీత. ఎందుకు అంటే ధృతరాష్ట్రుడి ప్రశ్నతోనే మొదలవుతుంది. అంటే ఏంటి, భగవద్గీత ఎసెన్స్ బయటకు రావడానికి అదంతా కూడా దోహదపడింది కాబట్టి అదంతా కూడా భగవద్గీత కిందే లెక్క. అలాగే సుఖమహర్షి నోటి ద్వారా భాగవతం రావడానికి ముందు 19 చాప్టర్లు కూడా అది ఆ భాగవతం రావడానికి ఏమంటారు అరేంజ్మెంట్, కాబట్టి అది కూడా భాగవతం. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 18,000 శ్లోకాలు కూడా భాగవతం కిందే వస్తుంది. సో దీంతో మనం ప్రథమ స్కందం పూర్తి చేసాం. ఓకే, నిన్న యాక్చువల్లీ ఎలాగో కొంతవరకు రివిజన్ అయింది కాబట్టి ఒక్కసారి నా దగ్గర కొన్ని లాస్ట్ పిక్చర్స్ కొన్ని ఉన్నాయండి, ఒకసారి నేను చూపిస్తాను. లాస్ట్ చాప్టర్ కి కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. పరీక్షిత్ ధర్మము అంటే ధర్మము ధరణిని కలిపురుషుడు బాధించడం, పరీక్షిత్తు వాటి మీద ఖడ్గం ఎత్తడం. ఇది అలాగే సమీక ఋషి మీద తను పావుని వేయడం. ఇది ముందు రావాలి, ముందు అది తర్వాత. ముందు చూశాడు ఆకలి దప్పులు అడుగుతున్నాడు, ముని పలకట్లేదు. సో ఆ తర్వాత పావుని వేయడం. అది వెళ్ళి పిల్లలందరూ వెళ్ళి శృంగికి చెప్పడం, శృంగికి కోపం రావడం, శాపం పెట్టడం, మళ్ళీ వచ్చి తండ్రి దగ్గర ఏడవడం. ఇది సుఖమహర్షి అండి. అక్కడ వ్యాసపీఠం మీద ఉన్నవాడు సుఖమహర్షి, ఇక్కడ పరీక్షిత్ మిగతా ఋషులందరూ కూడా ఉన్నారు. చాలా గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు ఇక్కడ. మనం చూస్తే నారదుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, పరాశర ముని నాకు చదివాం కదా. గంగా తీరన్న సుఖమహర్షి, ఇటు పరీక్షిత్ మిగతా వాళ్ళు ఉన్నారు. పరీక్షిత్ వస్త్రధారణ కూడా మీరు చూడొచ్చు. మనం ఇందాక చదివాం కదా, రాజవేషం పూర్తిగా విడిచిపెట్టి ఒక సామాన్యుడిలా సన్యసించి అక్కడ కూర్చుని ఉన్నాడు. ఇది లాస్ట్ లో మనకి 12వ స్కందంలో భాగవతం అంతా అయిన తర్వాత అందరి సమక్షంలో ఆ తక్షకుడు వస్తున్నాడు. చాలా నిర్భయంగా పరీక్షిత్ అక్కడ ఉన్నాడు. సో పరీక్షిత్ పూర్తి కృష్ణ స్మరణలో తన దేహత్యాగాన్ని చేస్తున్నాడు. ఇది ఇప్పుడు కాదు, ఇది లాస్ట్ లో వస్తుంది. సరే, మనకి ఈ టాపిక్ వచ్చింది కదా, సో అది కూడా. సో ఏదైనా డౌట్ ఉందండి ఎవరికైనా? లేకపోతే మనం నియమాలన్నీ పురుషులకైనా స్త్రీలకు లేదా? ఎక్కడ వచ్చింది పురుషులకి అంటే ఋషులది ఋషుపతి విధానాలన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా పద్ధతులు పాటించాలి. స్త్రీలు కూడా పాటించాలి కదా. స్త్రీ ధర్మం అనేది ఉంటుంది, పురుష ధర్మం అనేది ఉంటుంది. ఎక్కడ పురుష ధర్మం చెప్పట్లేదు కదా. అది మహాభారతం చదివితే భీష్ముడు చెప్తాడు ధర్మరాజు స్త్రీ ధర్మాలు ఏంటి, పురుష ధర్మాలు ఏంటి. భాగవతంలో మనకి అన్నిటికంటే ఉన్నత ధర్మం గురించి మాట్లాడుతుంది. ధర్మ ప్రోజ్జిత కైతవోత్తర పరము, అన్ని ధర్మాలకి మించిన కైతవ ధర్మాన్ని అసలు పక్కన పెట్టేసింది. భాగవత ధర్మం పెట్టేసి ఉన్నత ధర్మం గురించి అదే అడుగుతున్నాడు పరీక్షితుడు. సో ఉన్నత ధర్మం అనేటప్పటికీ అక్కడ స్త్రీకా, పురుషుడికా, వర్ణంలో ఉన్నవాడికా, వర్ణం బయట ఉన్నవాడికా, భూలోకంలో వాడికా, ప్రతి ఒక్కళ్ళకి భాగవత ధర్మం ఏదైతే మనకి అతి శ్రేయోదాయకమైనదో, మనం ఆచరించవలసిన ధర్మం, ముఖ్యంగా సహజంగా ఆచరించవలసిన ధర్మం, ముఖ్యంగా మృత్యువాసన. మృత్యువాసనమైన వాడికి అన్నాడే కానీ పురుషులకి స్త్రీలకి ఉంటారు అంటే అది అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరికి ధర్మం ఏంటి అంటే ఇప్పుడు జాతకాలు, సంవత్సరం ఫలాలు, జన ఫలాలు అన్నింటి పురుషులకే వర్తిస్తా ఉంటాయి. సంవత్సరం గోచార ఫలాలు అలా ఎక్కడ లేదు. అట్లా ఉంది, చాలా వాటిలో చూసాను.
అయితే అలాంటి వాళ్ళని అడగాలి. ఎవరైనా చెప్పారనుకోండి ఇది పురుషులకు మాత్రమే అంటే అప్పుడు అప్పుడు వాళ్ళని స్త్రీ అలా జాతక నక్షత్ర ఫలం స్త్రీకి పురుషుడికి విడివిడిగా ఉండదు కదా. తెలియదు మనకి జ్యోతిష శాస్త్రం మనం ఏం చదువుకోలేదు కదా, దానికి తగ్గట్టు ఉంటుంది. చాలా మంది ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు హస్తరేఖ అంటారు, ఆడవాళ్ళకి ఒక చేయి చూస్తే మగవాళ్ళకి వేరే రేఖ చూస్తారు. సీతమ్మ వారికి ఎడం వైపు శకునాలు కలిగేది, పురుషుడికి కుడి వైపు కలిగితే అదే. మంగళం ఉంటారు. ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ కూడా శరీర ధర్మాలు, శరీరం యొక్క ఇది. భాగవత ధర్మం అది కాదు. భాగవత ధర్మం ఆత్మకి సంబంధించింది. ఆత్మకి స్త్రీ పురుష భేదం కాదు. జీవుడికి పరమాత్మకి. భగవద్గీత ఎవరికి? భగవద్గీత సంభాషణ ఎవరికి? అక్కడ అర్జునుడు పురుషుడు అని కాదు, జీవుడికి పరమాత్మకి జరిగిన సంభాషణ. మన తరఫున అర్జునుడు, క్షత్రియుల తరఫున కాదు, పురుషుడి తరఫున కాదు, గృహస్థ తరఫున కాదు. అర్జునుడు అవన్నీ, కానీ అందరి తరఫున సర్వజీవుల సంక్షేమ, ఒక జీవుణ్ణి రిప్రజెంట్ చేస్తున్నాడు అర్జునుడు. అలాగే పరీక్షిత్ ప్రశ్న కూడా ప్రతి ఒక్క జీవుడికి సంబంధించిన ప్రశ్న. మీకు గుర్తుందా, ఫస్ట్ భాగవత మహత్యంలో మనం ఒకటి చెప్పుకున్నాం. దేవతలందరూ వెంటనే అమృత భాండం తీసుకొచ్చారు సుఖమహర్షికి లంచ విద్యాం. ఇంతటి పరీక్షిత్ మరణ సమయం ఉంది, మేము ఆ వరే ఇచ్చేస్తాం, తక్షణం మేము ఆపేస్తాం, మీరు మాకు భాగవత అమృతాన్ని ఇవ్వండి. అక్కడ చదివాం మనం పద్మపురాణంలో. పరీక్షిత్ అన్నాడు ఎలిజిబిలిటీ లేదు దేవతలు. సో అది కేవలం యాదృచ్ఛికంగా, అది కేవలం భగవత్ కృప వల్లే, భక్తుల కృప వల్లే మనకి భాగవత కథాశ్రవణం అనేది జరుగుతుంది. భగవంతుడు ప్రేరేపిస్తే ఆ భక్తులు మనకి. ఇప్పుడు చూడండి ఎలా వచ్చాడు సుఖమహర్షి, తనంతటి తను వచ్చాడు, స్వేచ్ఛగా విహరించగలిగేవాడు. అంటే ఎక్కడో కూర్చుని సత్యలోకం వరకు కూడా వెళ్ళగలడు, అక్కడ కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు కదా. వచ్చాడు ఇక్కడ పరీక్షకి, ఈ టైంలో భాగవతం రావాలి. సుఖమహర్షి అక్కడికి వచ్చాడు. కేవలం ఫోకస్ అదే పెట్టుకోండి. అంటే మన ఎవరో పంపించారు, మీలోనైనా ఎవరో పంపించారు, ఏంటది ఖర్చు ఏంటి, ఏదో జాతక ఫలాల గురించి. గుర్తు రావట్లేదు. సో ఇవన్నీ ఒక వాళ్ళు ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి, ఈ ఫలితాలు ఇలా ఉన్నాయి, అవన్నీ అలాగే జరుగుతాయి కూడా. అంటే సరిగ్గా చెప్పేవాళ్ళకి సరిగ్గా చెప్తే అలాగే జరుగుతాయి. ఎందుకు అంటే మన జాతక చక్రం ఆల్రెడీ రిటర్న్ అయ్యే ఉంది, రాసి ఉంది. జ్యోతిష శాస్త్రం ఎవరో కనిపెట్టింది కాదు, అది కూడా మన వేదాల నుంచి శాస్త్రాల నుంచి వచ్చినదే. అయితే అది తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏమన్నా ఉందా? తెలుసుకోవడం వల్ల ఉండొచ్చు, కానీ ఏం జరుగుతుందండి? సరే కరెక్టే, మనకి ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి? శాస్త్రం ఏదో చెప్తుంది, నువ్వు పూర్వజన్మలో ఈ తప్పు చేసావు, దానికి ఇది ప్రాయశ్చిత్తం చేసుకో. మనం భారతంలో చదివేశాం, ప్రాయశ్చిత్తం ఏంటి? మార్పు రావడం అనేది ప్రాయశ్చిత్తం. జీవుడికి ఆ మార్పు రావాలి. నువ్వు ఎన్ని గంగా స్నానాలు చేసినా బయటకు రాగానే కుంజర శౌచం, ఏనుగొచ్చి మళ్ళీ స్నానం చేస్తుంది, మళ్ళీ వచ్చి మళ్ళీ దుమ్ము పోస్తుంది. వీటి వల్ల యాక్చువల్లీ ప్రయోజనం లేదు, ఒకటి. రెండోది, అన్ని గ్రహాలు కూడా మధ్యలో ఎవరండి? నవగ్రహాల టెంపుల్కి వెళ్ళి ఉంటారు కదా, గ్రహాలకి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడి గురించి శ్లోకం తెలుసా మీకు? మనోభాస్కర యచ్చక్షురేష సవితా సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజః యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సవిత అంటే సూర్యుడు, రాజా సకల గ్రహాణం, అన్ని గ్రహాలకి రాజు. యచ్చక్షురేషు, ఈ సూర్యుడు ఎవరు? ఎవరి నేత్రమైతే ఈ సూర్యుడో, ఏ గ్రహాలన్నిటికీ రాజు ఈ సూర్యుడు. యస్యాజ్ఞయా భ్రమతి సంభృత కాలచక్రో, అంటే ఎవరి ఆజ్ఞ ద్వారా ఈ కాలచక్రాన్ని నడిపిస్తున్నాడో ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను.
ఆ దేవుడు ఆ? కృష్ణుడు ఆ దేవుడు కృష్ణుడు ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆ గోవిందుడు ఎవరి ఆజ్ఞ చేత అయితే సమస్త గ్రహాలకి రాజైన సూర్యుడు, ఏ భగవంతుడికైతే నేత్రం లాంటి వాడు, ఆ గోవిందుడికి నేను నమస్కరిస్తున్నాను. ఎందుకు అంటే సూర్యుడైన గ్రహాలైన ఎవరైనా సరే ఆ ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి. సో అసలు వాడు ఆశ్రయంలో మనం ఉన్నాము అంటే ఇక్కడ గ్రహాల వల్ల వచ్చినది, గ్రహ భయం లేదు. ఆ నిర్భయ స్థితికి రావాలి మనం. శోక మోహ భయ ఈ మూడు కూడా వినంగా 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 అవి యాక్చువల్లీ మన రోగం యొక్క సిమ్టమ్స్. రోగం యొక్క కారణం ఏంటి? కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు. వాటి వల్ల మనకి సిమ్టమ్స్ అంటే ఏంటి? రోగం ఒకటి, దానికి మనకి సిమ్టమ్ అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటారు? హరికురి ఏమండి? హరికురి లక్షణాలు లక్షణాలు. లక్షణాలు. మరణాలు. ఓకే, రోగానికి కారణం ఒకటి, లక్షణాలు ఒకటి, మందు ఒకటి. ఓకే, సో రోగం యొక్క కారణం మనకి మనలో ఉన్న అనర్థాలు, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు. దాని లక్షణాలు ఏంటి? శోకమోహ భయం. సో ఇది ఎప్పుడైతే క్లియర్ అవుతుందో దాని నుంచి మనం బయటపడాలి. ఇది ఎలా క్లియర్ అవుతుంది? కథాశ్రవణం, కథాశ్రవణం, కథాశ్రవణం. అతి పావనమయ్యే చరిత్ర. భగవంతుడి యొక్క లీలలు ఎప్పుడైతే లోపల ఉంటాయో లక్షణాలు, కారణాలు అన్నీ అప్పుడే భయం నుంచి బయటపడదు. ఓకే అండి. సో రేపు మనం రెండో స్కందం మొదలు పెట్టుకుందాం, చేసుకుందాం. హరే కృష్ణ. జ్ఞానం అంతా అయిపోయింది. 12